నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సోషల్ మీడియాలో వన్స్ ఈ డిక్లరేషన్ ప్రజా తీర్పు అయిపోయిన తర్వాత అండి రకరకాల పోస్టులు అండి. మామూలుగా లేదు. ఇంకా వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళకి అసలు ఇంకా దాంట్లో విమర్శకు కావాల్సినంత ఎప్పుడు మెటీరియల్ దొరికింది. మెటీరియల్ కాకపోతే చూడండి, ఎప్పుడు జగన్ గారు దేవుడి స్క్రిప్ట్ అంటూ ఉంటారు. 21 అప్పుడు కూడా అప్పుడే అదే అన్నారు. 23 అప్పుడు 23 అప్పుడు. సో ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు అనేది దేవుడి స్క్రిప్ట్ అని చెప్పేసి ఆ మీమ్స్ వస్తున్నాయి రకరకాలు. శాతం ఇప్పుడు అది నిజమైతే ఇది నిజమైనట్టేగా. అదే అదే ఒకటి కాదండి వైరల్. అవును. నిజంగా అసలు ఈ తీర్పు అనేది తెలుగు అంటే ముఖ్యంగా ఆంధ్రాలో ఒక బానిసత్వానికో లేకపోతే ఏదో ఉచితాలు ఇస్తేనో లేకపోతే ఇంకోటో అనేది కాకుండా అవేర్నెస్ పీపుల్ ఉన్నారు. ఖచ్చితంగా మేము మా వ్యవస్థలను కానీ మా ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడుకుంటాం అనే తీర్పు అనుకోవాలి. ఇది అవసరమైనప్పుడే మేము బయటకు వస్తాం, అనవసరమైనప్పుడు మాట్లాడడం అనేది వాళ్ళు నిజంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత లిటరల్లీ నాకు ఆంధ్ర ఓటర్స్ మీద విపరీతమైనటువంటి కోపం వచ్చింది. కారణం ఏంటంటే, ఒక పక్కన మీకు 5 సంవత్సరాల్లో 34,000 ఎకరాల భూమిని ఏమాత్రం ఒక్క డిస్ప్యూట్ లేకుండా ఒక పెద్ద వరల్డ్ క్లాస్ రాజధానికి ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తూ మీ కళ్ళ ముందు కనబడుతుంది అమరావతిలో డెవలప్మెంట్. పోలవరం 10% 12% మాత్రమే గత 40 ఏళ్లుగా జరిగిన దాన్ని 72% తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక పక్కన కనబడుతున్నాడు మీకు. రాష్ట్ర భవిష్యత్తు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే ఉజ్వలంగా కళ్ళ ముందు కనపడుతూ ఉంది. దాన్ని కాలదన్నుకొని 16 నెలలు జైల్లో ఉండి మీరు చెప్పినట్టు 11 కేసులు, ఈ మామూలు ఈడీబీ సిబిఐ ఈ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని తీసుకొచ్చి ఎన్నుకున్నారే, వీళ్ళని చరిత్ర క్షమించదని నేను చాలా బాధపడ్డాను. రాష్ట్రం నాశనం అయిపోతుందని తెలుసు, కానీ వీళ్ళు ఈ ఇచ్చేటువంటి నవరత్నాలకి కక్కుర్తిపడి రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పేసి చాలా తిట్టుకున్నాను. కానీ ఇవాళ ఈ తీర్పు చూసిన తర్వాత మాత్రం ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంత విఘ్నులు ఇంకొకళ్ళు లేరు అనేది నేను అనుకుంటున్నాను. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నియోజకవర్గంలో విజయం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి. అంతే కదా. కానీ నారా లోకేష్ గారు ఎంచుకున్నటువంటి నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం చాలా తక్కువ, చాలా తక్కువ, అసలు విజయమే లేదు. చాలా మంది ఏమనుకుంటారు ఆ ఏరియా అంతా వాళ్ళే ఉన్నారు, చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు ఈ రిజల్ట్ లో చూసుకున్నట్టయితే, రిజల్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికల్లా 61,000 దాటింది, లోకేష్ గారికి 91,000 దాటింది వచ్చింది రిజల్ట్ లో. బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి మీమ్స్ అసలు అవి వైరల్ అవుతా ఉంది. ఎందుకంటే నీ కంఫర్ట్ జోన్ లో నువ్వు ఉండి తరతరాలుగా గెలుస్తూ వచ్చి అది ఎలా గెలిచారనేది కూడా తెలుసు. ఇప్పుడు అసలైన నాయకుడు ఎవరనేది యాక్చువల్ గా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ కడపలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది ఈ సంవత్సరమే. ఓకే, ఇప్పటిదాకా వన్ సైడెడ్ ఎలక్షన్, వాళ్ళు వెళ్ళి ఓట్లు వేసుకున్నది లేదు కదా. ఓకే, అలా గెలుస్తూ వచ్చారు వాళ్ళు. సో ఈసారి మాత్రమే జరిగినప్పుడు నీకు అసలు లోకేష్ కంపారిజన్ ఏంటి? ఎక్కడైతే అవమానింపబడ్డాడో అక్కడే ఉన్నాడు. 3 సంవత్సరాలు వాళ్ళకి సేవ చేశాడు. ఇవాళ ఒక కమాండ్లు వాళ్ళ సామాజిక వర్గం వేస్తేనే వచ్చాడు 90,000 మెజారిటీ. అక్కడ ఉన్నది బీసీలు చాలా భారీ పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టే ఇక్కడ వచ్చింది. కాబట్టి ఏంటంటే మీరు ఓటర్ది వచ్చేటప్పటికి ఇవాళ ఇంత భారీ స్థాయిలో వాళ్ళకి రావటం ఏంటంటే, ఇందాక నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని చాలా ఉన్నాయి. వాళ్ళకి తెలుగు జాతి అంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అని ఒక మాట అన్నాడండి. ప్రభంజనం అయింది అసలు. ఎదురు లేదనుకున్నటువంటి ఇందిరాగాంధీ, కాళికాదేవి తర్వాత ఇందిరాగాంధీ అన్నటువంటి స్థాయి ఉన్నటువంటి ఆవిడ్ని ఢీకొని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఇచ్చేస్తాడు. సో ఆ ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకుండా మిమ్మల్ని బానిసల్లాగా చూసి తొక్కి పడతామంటే నువ్వు బంగారం ఇస్తామని వాళ్ళు వద్దంటారు. వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛ. రంగనాయకమ్మ గారు అని ఆవిడ పేరు, రంగనాయకమ్మ గారు అనుకుంటాను, ఒక చిన్న పోస్ట్ని ఫార్వర్డ్ చేసిందని చెప్పేసి 70 ఏళ్ల ముసలావిడ్ని అర్ధరాత్రి పూట వెళ్ళి క్రిమినల్ లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళారు. చూడరా. సో ఆ పథకం తీసుకునే ఆవిడ ఒక ఇల్లాలు, నువ్వేదో అమ్మఒడి ఇస్తున్న మనిషి ఆ పక్కింట్లో ఉందనుకోండి, ఆమెను ఆ రకంగా పోలీసులు అర్ధరాత్రి పూట తీసుకెళ్తా ఉంటే నాకు పథకం వచ్చిందిలే పర్వాలేదులే ఆమెను తీసుకుపోయిన అనుకుంటారా?
అంత స్థాయి ఆవిడకి వస్తే రేపు నా పరిస్థితి ఏంటనుకుంటా. పైగా నువ్వు బాధంది ఏముంది చెప్పు? పథకాలు ఇచ్చావు, ఇచ్చిన తర్వాత 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు, 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు, అమ్మ ఒడి వేసావు, తర్వాత నాన్న బుడ్డికి ఎంత అవుతుంది? మొన్న ఒక లెక్క చెప్పాను నేను. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఉండేది చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఇప్పుడు 200. రోజుకు ఒక క్వార్టర్ వేస్తాడు, 140 రూపాయలు రోజుకి. నెలకు వచ్చేటప్పటికి 4,000 రూపాయలు, సంవత్సరానికి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు. నువ్వు ఇస్తున్న అమ్మఒడి ఎంత? 15,000. దాంట్లో కూడా మళ్ళీ కోత వేసి 13,000. సో అది ఆలోచించరా? నిత్యావసర వస్తువులు. పోనీ మీ ఆయనకి పని ఉందా? అతను భవన నిర్మాణ కార్మికుడు అనుకోండి, ఇసుక లేదు కాబట్టి ఇది లేదు. పని ఉంటే వాడు పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి పని చేసుకొని ఎప్పుడన్నా ఉంటే తాగుతాడు. వీడికి పని లేదు కాబట్టి రోజుకు ఒకసారి తాగేది 2 సార్లు తాగుతున్నాడు. తర్వాత పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఉన్నాయా? డిఎస్సి వేస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి వేయలేదన్నాడు. నువ్వు ఉన్న కాలంలో వేసావా? నువ్వు దిగిపోయేటప్పుడు ఏదో తూతు మంత్రంగా ఒక 6,000 పోస్టులకు వేస్తావా? 20 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు అంజి గారు. ఓకే. 90% కూటమికి గుద్దారు యువత. లాస్ట్ టైం టోటల్ యువతలో 90% జగన్మోహన్ రెడ్డి గారికి గుద్దారు. ఎందుకంటే ఈయన యువకుడు, మెగా డిఎస్సి ఇస్తానంటున్నాడు, ఎవ్రీ మంత్ జాబ్ క్యాలెండర్ ఇస్తానంటున్నాడు. జనరల్గా ఏంటంటే మీరు ప్రైవేట్, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తాయి. లేకపోతే ఇప్పుడు కియా ఇండస్ మోటార్స్ వచ్చిందండి, అవి గవర్నమెంట్ జాబ్స్ కాదు, కానీ ఒక 20,000 ఉద్యోగాలు క్రియేట్ అయినాయి అక్కడ. కానీ మన వాళ్ళకి మక్కువ దేని మీద ఉంటుందంటే గవర్నమెంట్ ఉద్యోగాల మీదే ఉంటాయి. ఈయన మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అనగానే అటు ఆకర్షితులయ్యారు. ఇది మా పచ్చి దగా మోసం అని తెలియటంతో చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే మీకు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తానంటంతో మొత్తం 90% ఆయనతో పాటు ర్యాలీ అయ్యారు. ఇన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకొని ఇవాళ వచ్చి నేను చేసిన అవ్వతాతలు ఎడిపోయారు, నేను ఇచ్చిన అక్క చెల్లెళ్ళు ఎట్టిపోయారు, వీళ్ళని నువ్వు మాట్లాడితే ఆంధ్ర ఓటర్లు ఎంత విఘ్నులు అనేటువంటిది నిన్ను 100 అడుగుల గొయ్యి తీసి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టు నిన్ను అధపాతాళానికి తొక్కుతానన్నారు చూసారా, అలాగే అధపాతాళానికి తొక్కి వదిలిపెట్టారు. లేకపోతే 11 ఏంటండి.